వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ అ గివెన్ నంబర్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఈజ్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ నంబర్స్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఒక నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూని ఎలా కనుక్కోవాలంటే ఇచ్చిన నంబర్ నుంచి దానికి తక్కువగా ఉన్న నంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి అప్ టు 1 వరకు. అలా చేయగా వచ్చిన రిజల్ట్ వాల్యూని మనం ఫ్యాక్టోరియల్ వాల్యూ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని తీసుకున్నాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని తీసుకున్నప్పుడు 5 దానికన్నా తక్కువగా ఉన్న నంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే అప్ టు 1 వరకు మనకి 120 వాల్యూ వచ్చింది. ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ని పైథాన్లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ముందుగా మనం అల్గారిథంని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్ళి ఫ్యాక్టోరియల్ కోడ్ టైప్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నంబర్ అన్నది 0 కన్నా తక్కువగా ఉంటే 0నే రిటర్న్ చేయాలి. ఆర్ సెకండ్ కేసులో నంబర్ అన్నది 0 ఆర్ 1 అయితే రిటర్న్ 1 చేయాలి. ఈ రెండు కేసెస్ ట్రూ కాకపోతే ఎల్స్ పార్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం 5 అనే వాల్యూ తీసుకున్నాం. ఆల్రెడీ 5 తీసుకున్నాం కాబట్టి ఈ 2 కేసెస్ మనకి ఫాల్స్గా వస్తాయి. సో ఎల్స్ పార్ట్లో ఉండే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇనీషియల్గా ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 1 అని మనం కన్సిడర్ చేసాం. వైల్ n గ్రేటర్ దాన్ 1. n అంటే మనం తీసుకున్న వాల్యూ 5. సో 5 గ్రేటర్ దాన్ 1 మనకి ఈ కండిషన్ ట్రూ. సో వైల్ లూప్లోకి వెళ్తుంది. ఫ్యాక్ట్ వాల్యూ ఆల్రెడీ 1 ఇంటూ 5. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఇంటూ 5 ఇనిషియల్గా మనకి ఫ్యాక్ట్ వాల్యూ 5 అయింది. అండ్ n వాల్యూ ప్రీవియస్గా మనకి 5 ఉన్నింది. ఇప్పుడు n ఈక్వల్స్ టు n-1. సో ఫ్యాక్ట్ n వాల్యూ మనకి 4 అయింది. హియర్ ఈ సింటాక్స్ ఎలా రాయొచ్చు అంటే n ఈక్వల్స్ టు n-1గా అనుకోవచ్చు. దీన్ని మళ్ళీ వైల్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. ఇప్పుడు n వాల్యూ 4 గ్రేటర్ దాన్ 1 ట్రూ కాబట్టి ఫ్యాక్ట్ వాల్యూ 5 ఉంది. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 5 ఇంటూ n వాల్యూ 4. సో మనకి వాల్యూ 20 అవుతుంది. ఇక్కడ 20 సెకండ్ లూప్లో మనకి వాల్యూ 20గా ఉంటుంది. అండ్ n ఈక్వల్స్ టు n-1. n వాల్యూ డిక్రిమెంట్ అయ్యి 3గా అసైన్ అవుతుంది. ఇప్పుడు 3 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి వెళ్తుంది. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. ఆల్రెడీ ఫ్యాక్ట్ అన్నది 20 ఇంటూ n వాల్యూ 3. సో టోటల్ వాల్యూ మనకి 60 అవుతుంది. n ఈక్వల్స్ టు n-1. ప్రీవియస్గా 3గా ఉన్న వాల్యూ ఇప్పుడు డిక్రిమెంట్ అయ్యి n వాల్యూ 2గా అసైన్ అవుతుంది. అండ్ నౌ వైల్ కండిషన్ చెక్ చేస్తే 2 గ్రేటర్ దాన్ 1 ట్రూ కాబట్టి ఇన్సైడ్ వైల్ లూప్లో కండిషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. ప్రీవియస్గా ఫ్యాక్ట్ వాల్యూ 60 ఉంది ఇంటూ n వాల్యూ 2. టోటల్గా ఫ్యాక్ట్ వాల్యూ 120గా అసైన్ అవుతుంది. అండ్ n ఈక్వల్స్ టు n-1. ప్రీవియస్గా n వాల్యూ 2 ఉన్నది. నా ఒక వాల్యూ డిక్రిమెంట్ అయ్యి n వాల్యూ 1గా అసైన్ అయింది. ఇప్పుడు వైల్ కండిషన్ చెకింగ్ చేసినట్లయితే 1 గ్రేటర్ దాన్ 1 ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే 1 అన్నది 1 కన్నా పెద్దది. సో ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ వైల్ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదు. సో ఫ్యాక్ట్లో వాల్యూ ఎంత ఉందో ఫైనల్గా ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. మనకి ఫైనల్గా ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూ 120. మనం ఫ్యాక్టోరియల్ కోడ్ అంతా ఒక ఫంక్షన్లో రాద్దాం. డెఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ n. మనం ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డెఫ్ కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ ఫంక్షన్లో ఏదైనా కోడ్ రాయాలంటే ఇండెంటేషన్ అన్నది మెయింటైన్ చేయాలి. ఇఫ్ n లెస్ దాన్ 0 దెన్ రిటర్న్ 0. మనకి n వాల్యూ 0 కన్నా తక్కువగా ఉంటే 0నే రిటర్న్ చేస్తుంది. ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అది కాకుండా ఇంకో కండిషన్ n ఈక్వల్స్ టు 0 అయినా ఆర్ n ఈక్వల్స్ టు 1 అయినా మనకి రిటర్న్ 1గా తీసుకోవాలి. ఈ రెండు కేసెస్ ట్రూ కానప్పుడు ఎల్స్ పార్ట్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎల్స్ పార్ట్లో మనం ఇప్పుడు ఫ్యాక్ట్ అనే వేరియబుల్ని క్రియేట్ చేయాలి. దానికి 1గా అసైన్ చేద్దాం. వైల్ n గ్రేటర్ దాన్ 1 మనకి వైల్ లూప్ అనేది
n వాల్యూ 1 కన్నా ఎక్కువగా ఉండేంతసేపు లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. n ఈక్వల్స్ టు n మైనస్ 1. n వాల్యూ 1కి వచ్చినప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ రిటర్న్ అయిపోవాలి. రిటర్న్ ఫ్యాక్ట్. మనం ఇప్పుడు ఫ్యాక్టోరియల్ కోడ్ రాసాం. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇనీషియల్గా n వాల్యూ మనం 5 తీసుకుందాం. c అనే వేరియబుల్కి ఫ్యాక్ట్ మెథడ్ని అసైన్ చేద్దాం. ఫ్యాక్ట్ ఆఫ్ n. నౌ c వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి 120 వాల్యూ వచ్చింది. ఇనీషియల్గా nకి 5 అసైన్ చేసాం అండ్ c వేరియబుల్కి ఫ్యాక్ట్ ఆఫ్ n అసైన్ చేసినప్పుడు n వాల్యూ ఫంక్షన్లోకి వెళ్తుంది అండ్ ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనకి వాల్యూని రిటర్న్ చేసి c వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అండ్ దెన్ మనం cని ప్రింట్ చేస్తే 120 వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ అ గివెన్ నంబర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.